మీకు ఇచ్చిన పదవిపై మీరు సంతృప్తిగా ఉన్నారా? వంశకృష్ణ యాదవ్ మన కోయిలేషన్లో సీట్ ఇవ్వాల్సి వచ్చి నేను అడిగాను. మనకు అన్యాయం జరిగినప్పుడు కొంత బాధ ఉంటుంది. మానేద్దాం అనుకున్నాను ఎమ్మెల్యే అయితే. నాకు మీరు ఈ సీట్ ఇవ్వక్కర్లేదు, ఏమి ఇవ్వక్కర్లేదు. అమర్నాథ్ గారు డైరెక్ట్ గానే అన్నారు, వరద మరణాలన్నీ చంద్రబాబు హత్యలే. అటు పిల్లోడు కాదు, పెద్దోడు కాదు. వాటి రాజకీయం నేర్చుకునేదే తెలుగుదేశం పార్టీ స్కూల్లో. చాలా బూతులు కూడా వచ్చేస్తుంటాయి ఆడి గురించి మాట్లాడితే. అంటే ఇప్పుడు ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది, వాళ్ళు కట్టిన గోడ వల్లే ఇంకా ముంపుకి గురవ్వకుండా కొంచెం కాపాడింది రక్షణ కవచంలో అంటున్నారు. కట్టారు, కట్టిన దానికి గేట్లు లేవు, బొంగులేవు. వాడికి తెలియదు వచ్చిన బాధ. పవన్ కళ్యాణ్ వీరికి ఏం కరువు అని లక్షల కోట్లు ఉన్నాయి, 10 కోట్లు 20 కోట్లు ఇవ్వచ్చు కదా, 6 కోట్లు ఇస్తానని చెప్పాడు. పవన్ కళ్యాణ్కి ఏమైనా ఒలుకువా? కొంతమంది వైసీపీ వాళ్ళు ఇష్యూ చేశారు, జేసీబీ ఎక్కినప్పుడు కిందనే బురదలో కాలు పెట్టినప్పుడు ఫొటోస్ తీశారు రకరకాల యాంగిల్స్ లో. ఇది ఆయన పబ్లిసిటీ కోసమే అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సంస్కారమే లేదు వాడు. రాజకీయ నాయకుడు అనేవాడు ఎవడు ఇలా ఫోజెట్ తీసి ఇలా అవన్నీ ఉండవు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఈ రోజు ఢిల్లీలో మీటింగ్ జరుగుతుంది. దాంట్లో కలిపే ఛాన్సెస్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, దానిలో కలిపి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ గారు ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వరదలు ఈ విషయాలపై ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. మీరు ఎమ్మెల్యేగా చేశారు, ఇప్పుడు విశాఖ జిల్లా అధ్యక్షులుగా చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది, టీడీపీ మెయిన్గా కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది. మీకు ఇచ్చిన పదవిపై మీరు సంతృప్తిగా ఉన్నారా? పార్టీ తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మీరు ఏమైనా అసంతృప్తి చెందారా? పార్టీ సుప్రీం అమ్మ. ఎంత నాయకుడైనా పార్టీ ఏం చెప్తా చేస్తేనే పార్టీకి విలువ ఉంటుంది, ఆ నాయకుడికి విలువ ఉంటుంది. మనకు అన్యాయం జరిగినప్పుడు కొంత బాధ ఉంటుంది, సహజం అది. బట్ దాన్ని మనం జీర్ణించుకునే ముందు వెనకాలన్న మన నాయకులు, అభిమానులు, ఫాలోవర్సు వాళ్ళు జీర్ణించుకోలేరు మనకు అన్యాయం జరిగినప్పుడు. కానీ ఆ ఒత్తిడిని తట్టుకొని మనం నిలబడి పార్టీకి గౌరవం ఇచ్చినప్పుడు డెఫినెట్గా పార్టీ మనకు గౌరవం ఇస్తుంది. పార్టీయే ముఖ్యం. నాకు పార్టీ మీద నమ్మకం ఉంది కాబట్టి నేను ఐ స్టిల్ వర్క్ ఫర్ పార్టీ. అంటే ఏ పార్టీ అయినా ఆహ్వానిస్తే పార్టీ మారే ఆలోచనలు కానీ అసలు నేను అంటే ఇక ఎక్కువ చెప్పినట్టు అవుద్దేమో, కానీ నేను బహుశా ఈ టర్మ్తో మానేద్దాం అనుకున్నాను ఎమ్మెల్యే అయితే. ఆల్మోస్ట్ అది కూడా డెసిషన్ కన్ఫర్మే. అవకాశం ఉంటే మా అబ్బాయిని పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం. పార్టీకి కూడా చెప్పాను ఆల్రెడీ. నాకు మీరు ఈ సీట్ ఇవ్వక్కర్లేదు, ఏమి ఇవ్వక్కర్లేదు, ఇంకా మా అబ్బాయిని నేను ప్రాజెక్ట్ చేసుకుంటానంటే నాకు అబ్జెక్ట్ మేము చూసుకుంటామని అన్నారు బాబు గారు. అవన్నీ వేరే విషయాలండి. రాజకీయాల్లో కూడా ఎలా ఉంటాయంటే మూమెంట్ని బట్టి రాజకీయం మారిపోద్ది. ఉదాహరణకు నేనే సౌత్లో ఆల్మోస్ట్ ఎవరు చూసినా సౌత్లో నేను కంటెస్ట్ చేస్తా అనుకున్నాను. సడన్గా ఒక నెల ముందు వంశకృష్ణ యాదవ్ మన కోయిలేషన్లో సీట్ ఇవ్వాల్సి వచ్చింది. అట్లాగా మనకున్న అవకాశాలు అలా చేజారిపోతుంటాయి. పార్టీ అప్పుడు ఇంపార్టెంట్. కొంచెం 2 రోజులు నేను అడిగాను, కానీ నాకు ఇదే పార్టీ. ఇక నేను వేరే జగన్ అనేవాడు మా అమ్మ మూర్ఖుడి దగ్గర పనిచేయలేమని నేను వెయిట్ చేసి నేను ఒక్కరినే, మా రామకృష్ణ గారు రాకపోయినా, రామకృష్ణ గారు అంటే చాలామందికి మరి మీకు ఇంకా తెలియదో తెలియదు, కానీ నేను రాజకీయం మొదలుపెట్టిన దగ్గర నుంచి సుమారు 25 ఏళ్ళు రాజకీయం ఆయన దగ్గర చేశాను. ఆయన ఏం చెప్తే చేసి నడిచాను. సో ఆయన మాట మీదే ఉన్నాను, ఆయన మాట మీదే నేను ఎమ్మెల్యే అయ్యాను. బట్ కొన్ని కారణాల వల్ల అతను వెలిసాము. రాజకీయాల్లో కొన్ని సందర్భాల్లో స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవాలి. ఏ నాయకుడైనా, నేనే ఉన్నవండి, లేదు మా పెద్ద నాయకులు ఎవరున్నా. ఎందుకంటే మనం వెనక్కి వెళ్ళిపోతాం. మనకన్నా ముందు ఫాస్ట్గా పార్టీలోనే ముందు లీడర్లు ఉంటారు, అది అర్థమైంది. అందువల్ల నేనేమంటున్నానంటే, ఒక రాజకీయంగా కొంతకాలం పనిచేసాము, అయిపోయింది. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నాను. ఇక నా జీవితం 90% ఇందులోనే అంకితం అయిపోవచ్చు. అది నా ఉద్దేశం. ఓకే సార్. అయితే ఇప్పుడు జరుగుతున్న వరదలు ప్రతిపక్షాలు చాలా విమర్శలు చేస్తున్నారు. నిన్న అమర్నాథ్ గారు డైరెక్ట్గానే అన్నారు, వరద మరణాలన్నీ చంద్రబాబు హత్యలే. ఆ బోట్లు అనేవి వాళ్లే పంపించి వాళ్లే మాపై ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? అమ్మ, ఆడు పిల్లోడు కాదు, పెద్దోడు కాదు అనకూడదు, కానీ చాలా బూతులు కూడా వచ్చేస్తుంటాయి ఆడి గురించి మాట్లాడితే. అమ్మ, వాటి రాజకీయం నేర్చుకునేదే తెలుగుదేశం పార్టీ స్కూల్లో.
అది అందరికీ ఏదైతే వాళ్ళ నాన్న కాంగ్రెస్ని నమ్ముకొని లీడర్ అయ్యాడో అదే కాంగ్రెస్ జల్ల కొట్టి నోరు మూసుకొని ఇంట్లో కూర్చోమని వాళ్ళ అమ్మకి ఆడికి బుద్ధి చెప్తే చంద్రబాబు నాయుడు గారు అదే పోయింది ఒక రాజకీయ కుటుంబం కదా అని చెప్పి పిలిచి ఒక కార్పొరేట్ టికెట్ ఇచ్చి కార్పొరేషన్ చేస్తే కార్పొరేటర్ అయిన తర్వాత మా నాయకులు ఉన్నారులండి ఇక్కడ కొంతమంది. మన ఆర్ఆర్సీ అని మీకు తెలియదు, మన సుధాకర్ రాజు, ఇప్పుడు సీతంరాజు అంటారు కదా, వీళ్ళు పాపం తీసుకెళ్ళి వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు అభిమానం మీద ఏదో జగన్ కుర్రోడు కదా అని చెప్పారు. ఆ కొమ్ములతో ఆడు ఎక్కడికి వెళ్ళాడో ఆడికే తెలియట్లేదు. అది ఏదో గొప్ప అనుకుంటున్నాడు. జనరల్గా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అందువల్ల తెలుసుకోకుండా ఏదో మాట్లాడుతున్నాడు. మరి ఆ 19-24 మధ్యలో పరిపాలించిన ఈ టీం అంతా కూడా ఎన్ని హత్యలు జరిగాయో ఒకసారి మనం లెక్క పెడితే అవన్నీ కూడా ప్రభుత్వం చేసిన హత్యలే అని అనుకుంటే ఇవి కూడా అలా అనుకోవచ్చు. ఎలా నవ్వుతారు ప్రజలు. ఏమైనా అమాయకుల అమ్మాయి ఇక్కడ ఈవేళ నువ్వు చేసిన తప్పిదం వల్ల ఏ ప్రాజెక్టుకి కూడా నువ్వు డబ్బులు కేటాయించలేదు. ఏది ఎలా ఉంటే అలా వదిలేసావు. ఆ బుడమేరు ఈవేళ కొట్టుకుపోయింది నీ తప్పిదం వల్ల. అది నువ్వు రిపేర్ చేసి ఉంటే దానికి ఏదైనా ఇవాళ గట్టి కాస్ట్ ఉండేది. అది పోవడం వల్ల ఊరంతా నిండిపోయింది. సార్ బుడమేరు అంటే ఇప్పుడు ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. వాళ్ళు కట్టిన గోడ వల్లే ఇంకా ముంపుకి గురవ్వకుండా కొంచెం కాపాడింది రక్షణ కవచంలో అంటున్నారు. దీనిపై మీరేమ్మా? ఎప్పుడో దానికి చిన్న ఒక జలాశయంలా కట్టారు. అది కట్టారు. కట్టిన దానికి గేట్లు లేవు, బొంగు లేవు. వాడికి తెలియదు వచ్చిన బాధ. వాళ్ళు ఏం చేశారంటే మీద పొలాల నుంచి కానీ చిన్న వాగుంది, ఆ వాగు నుంచి కానీ వచ్చే నీరు ఊరి మీదకి రాకుండా అది కృష్ణా కెనాల్లో కలవాలని మీరు ఒక ఫోటోతో ఒక విజువల్ చూపించారు. మీరు చూసారో లేదో నాకు తెలియదు, టీవీలో వచ్చింది. ఆ వాగులోంచి కృష్ణా కాలువలో కలపడానికి ఆ బుడమేరు దగ్గర గట్టు వేసారు. ఇదంతా పెద్ద గట్టు ఎలా ఉంటుంది. మీరు ఇప్పుడు మొన్న మా మంత్రి గారి దగ్గరుండి గట్టు వేసారు, చూశారు కదా ఆ గండ్లు. అది ఎప్పుడైనా పరిశీలించి గట్టిగా ఉందా పోయిందని చూడాలి కదమ్మా. గట్టు అనేది కొంతవరకే కాస్తుంది, దాన్ని ఆగుతుంది. దాన్ని పటిష్టం చేసుకొని రేపు ఫర్దర్ పెద్ద వరద వస్తే దాన్ని మనం ఆపగలిగే శక్తి మేరకు దాన్ని తయారు చేయాలి. తయారు చేయకుండా వదిలేసావు. వర్షం ఎక్కువైంది కాబట్టి, వర్షం తక్కువ ఉంటే పోతుంటుంది, ఎక్కువైంది కొట్టేసింది. ఆ కొట్టేయడం వల్ల ఆ వరదంతా ఏమైందంటే నీరు కాలువకి వెళ్ళే అవకాశం లేక ఏదైతే సిటీ పెరిగిందో సిటీలోకి వచ్చింది. చాలా కాలనీలు మునిగిపోయింది. దానివల్ల అది ఎవరు చేసిన తప్పు అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఆడు చెప్తే అయిపోదు. ఏనాడు బురదలో కాలు పెట్టనని నాయకులు ఈవేళ బురదలో కాలు పెట్టడానికి కారణం ఏమిటమ్మా చెప్పు అంటే, వెనకాల నాయకులు వీరికేమో బుద్ధి రాదు. వెనకాల నాయకులు కొంతమంది నమ్ముతారు కదా, 4-5. ఒరే బాబు నవ్వుతారు, ప్రజల మధ్యకి వెళ్ళి ఇంట్లో తొంగోకని చెప్తే వస్తున్నాడు. వచ్చినోడు అమ్మా నేను ఒక మాట అడుగుతాను. ఎన్జిఓ ఎంప్లాయీస్ కానీ, పోలీస్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే అందరూ ఎంప్లాయీస్ కొంత ఎవరైతే వాళ్ళ సంపాదన ఎంత అమ్మా? నెలకు 30,000, 50,000, కొంతమందికి 60,000 వస్తుంది. వాళ్ళు ఒక నెల జీతం కొంతమంది వదిలేశారు. ఆ నెలంతా వాళ్ళ కష్టమే కదమ్మా. అలాంటిది వీరికి ఏం కరువు అని లక్షల కోట్లు ఉన్నాయి. 10 కోట్లు 20 కోట్లు ఇవ్వచ్చు కదా. పవన్ కళ్యాణ్ ఈవేళ 6 కోట్లు ఇస్తానని చెప్పాడు. పవన్ కళ్యాణ్కి ఏమైనా ఒలుకువా? ఆల్రెడీ 1 కోటి రూపాయలు ఇచ్చారమ్మా. ఆయన అయితే అనౌన్స్ చేశారు 6 కోట్లు ఇస్తానని. ఆయన మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటాడు డెఫినెట్గా. అంత వెనక్కి పోయే మనిషి కాదు జగన్లాగా. ఇప్పుడో మాట, పొద్దున్నో మాట, సాయంత్రం మాట కాదు. వాడు చెప్తాడు మాట తిరగను మడం తిప్పను, ఏదో చెప్తాడు అనకూడదు కానీ మడం తిప్పను. అవన్నీ చేసే పనులు ఒక్కటి కూడా జరగలే. ఆడు చెప్పిన పనులు అన్నీ మడం తిప్పాడు. అందువల్ల నేనేమంటున్నానంటే, ప్రజలకు సేవ చేసిన వాడు నిజంగా సేవ అయితే వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏదో ప్రాంతాన్ని పరిశీలిస్తాడు. ఆ ప్రాంతానికి కావాల్సిన సామాన్లు కొనివ్వచ్చు కదా ఇమీడియట్గా, నిత్యావసర వస్తువులు కానీ. లేకపోతే చాలామందికి ఈవేళ ఆ వెహికల్స్ పాడైపోయి, ఫ్రిడ్జ్లు పాడైపోయి, చంద్రబాబు గారు చెప్పారు అవన్నీ రిపేర్ చేస్తామమ్మా, మీరేం వర్రీ అవ్వకండి. లేకపోతే ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ మాట్లాడి ఇప్పిస్తామని చెప్పారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు వేలు పెట్టడం కరెక్ట్ కాదు కదా. సైలెన్స్గా ఒక 6 నెలలు కూర్చొని అబ్జర్వ్ చేయొచ్చు కదా పరిపాలనలో. అప్పుడు మొదలెట్టాడు. ఎవడైనా 3-2 నెలలకు మొదలెడతాడమ్మా. ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి కదా. 6 నెలలో 1 ఇయర్ ఇచ్చిన తర్వాత మాట్లాడితే ఎవడైనా గౌరవిస్తాడు.
ఇప్పుడు మాట్లాడుతుంటే పిక్చర్కి ఏం పని లేదు కాబట్టి ఎవడో సలహా ఇస్తే వచ్చి ఓ రోజు మాట్లాడిచి పోతాడు, మళ్ళీ ఎప్పుడో వస్తాడు. అందువల్ల నేనేమంటున్నా అంటే ప్రజలన్నీ కూడా మనం చేసినవి గమనిస్తున్నారు. ప్రజల దగ్గర మనం ఏమి దాచలేమమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఏమి మేకప్ వేయడానికి తిరిగాడా? ఆ రోజులు మామూలుగా ఏదైతే జేసీబీ మీద ఎక్కి ట్రావెల్ చేసి కార్లు వెళ్ళవు కాబట్టి ప్రజలకు ధైర్యం చెప్పడానికి వెళ్ళడం అది ఒక పెద్ద గొప్ప విషయం కదమ్మా. ఎవడెళ్తాడు? అంటే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. మీరు అన్నారు ఇప్పుడు ఆయనకి ఏం కర్మ బురదలో కాలు పెట్టారని చెప్పి. ఒక సీఎంగా ఆయన బాధ్యత కూడా ఉంది. అయితే కొంతమంది వైసీపీ వాళ్ళు దీని మీద కూడా ఇష్యూ చేశారు. మీరు అన్నట్టు జేసీబీ ఎక్కినప్పుడు కిందనే బురదలో కాలు పెట్టినప్పుడు ఫొటోస్ తీశారు రకరకాల యాంగిల్స్లో. అది ఆయన ఇవ్వకుండా స్టిల్స్ ఫొటోస్ వచ్చాయా? ఇది ఆయన పబ్లిసిటీ కోసమే అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అమ్మ, అంత నీచంగా ఆలోచించిన వాడికి అసలు సంస్కారమే లేదు. వాడు రాజకీయ నాయకుడు అనేవాడు ఎవడు ఇలా ఫోజెట్ తీసి ఇలా అవన్నీ ఉండవమ్మా. వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ ఏం చేస్తారంటే మనం దిగినప్పుడు నడిచినప్పుడు వాళ్ళు రకరకాల ఫోటోలు తీసుకుంటారు, పేపర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేస్తారు. అంటే చంద్రబాబు నాయుడిని ఫోటో కోసమే యాక్ట్ చేస్తున్నాడు అనేవాడు ఎంత మూర్ఖుడో దీన్ని బట్టే అర్థం అవుతుంది నిజంగా వాడికి ఎంత జ్ఞానం ఉందో. చంద్రబాబు నాయుడు గారు కారులో వెళ్ళలేక అప్రోచ్ అవ్వడానికి ఏది బాగుంటుందని, ఎంత లోతైనా పర్వాలేదు అనుకునే ఆలోచనలో ఉన్నప్పుడు జేసీబీ ఆలోచన వచ్చింది. ఎవరో చెప్పుంటారు సార్ బ్రహ్మాండంగా జేసీబీ వెళ్ళిపోద్ది, దాన్ని ఎక్కడ కనీసం ఎంత గాతున్నా వంగదు, పడిపోదు. సో ఆ విషయంలో ఒక సెక్యూరిటీ కూడా మనుషులు ఉంటారు కాబట్టి పర్వాలేదు ఉద్దేశంతో తిరిగాడు ఆ ప్రాంతం తిరగబట్టి. అమ్మ, ఇప్పుడు పనిచేసేవాడు ఎలా పనిచేస్తాడు? మేనేజర్ ఉంటాడు ఇక్కడ, సపోజ్ మా ఆఫీస్లో మేనేజర్ అనేవాడు సమంగా ఉంటే కదా కింద ఉన్న వాళ్ళు పనిచేస్తారు. అలాగే మన రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు కొంతైనా అలాగే మనం సర్వీస్ చేసినట్టు ఉంటే అదే నటన కాదు కదే. సర్వీస్ చేస్తున్నాడు ఆయన. ఏం కావాలమ్మా, ఇక్కడ వైర్లు పోయా, ఇక్కడ కాలువలు లేవా, లేకపోతే మెడికల్గా ఏం అవసరం, ఇవన్నీ మాట్లాడుకొని చేసే పనులు ముఖ్యమంత్రి చెప్తూ ఉంటే ఆఫీసులు అందరూ రాష్ట్రం అంతా ఆఫీసులు అక్కడే ఉన్నారమ్మా. లేకపోతే ఎవడుంటాడు అక్కడ ఆయన లేకపోతే? ఇవి చేతగాని వాళ్ళు చెప్పే మాటలు అమ్మ ఇవి. కానీ మనం చేయడం చేతగానప్పుడు ఒకరు చేసిన దాన్ని అది మంచి అనుకుంటే అప్రిషియేట్ చేయాలి. నువ్వు జనసేన లేకపోతే ఏదో వైసీపీయా తెలుగుదేశం అని కాదు, నువ్వు పరిపాలించావు కదా 5 సంవత్సరాలు, ప్రజలు నీకు ఇచ్చారు అవకాశం. నువ్వేం చేసావో తెలుసు కాబట్టి ప్రజలు నీకు అంత ఘోరంగా దెబ్బతీశారు. నువ్వు చెప్పిన మాటలు ఒకటే నమ్మలేనట్టే కదా లెక్క. నీ పాలసీలు అన్నీ ఫెయిల్యూరే కదా. నిజంగా నీ గొప్ప పాలసీలు అయితే సగమైన రావాలి కదా నీకు, లేకపోతే నేరోగానే రావాలి కదా. ఎక్కడ తేడా ఉందమ్మా వాడి పరిపాలనకి ఓట్లకి. కొంచెం పడుకునే ఆలోచన తెలుస్తుంది వాడికి. అరే మనం ఎక్కడ తప్పు, ఆ తప్పు కూడా ఒప్పుకోవట్లేదే. ప్రజలు తప్పు చేశారంట, డబ్బులు తినేశారు, ఓట్లు వేయలేదు అంటారు. చూడండి, రోజా గారి నేతలు ఏమంటున్నారంటే జగన్ ఓడిపోలేదు, జనమే ఓడిపోయారు అంటున్నారు వాళ్ళ వాదన. అవును, పాపం అదే నేర్చుకుంది ఇప్పుడు, అందుకే తిరుగుతుంది ఊర్లో. అంటే ఇప్పుడు మళ్ళీని జనం చెప్పారు మా బుద్ధి. ఈవేళ పార్టీల ఫైట్ కాదు ఇది, జనం బిట్వీన్ జగన్ నెక్స్ట్ పార్టీ. అమ్మ, ఎవరికైనా ఇంత మెజార్టీలు వచ్చాయమ్మా ఎప్పుడైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత? అసలు వాళ్ళకి బుద్ధి ఉందా, బుద్ధి లేకుండా మాట్లాడుతుందో దానికి కూడా తెలియదు వచ్చిన బాధ. అందువల్ల ఇవన్నీ చాలా ఉన్నాయి. డెఫినెట్గా ఇది చంద్రబాబు నాయుడు గారి కష్టం. ఆ కష్టాన్ని డెఫినెట్గా ఆయన ఈ రాష్ట్రానికి పంచుతారు. ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో, ఈ అప్పుల్ని కొంచెం తగ్గించి ఎలా చేయాలో, దీని ఆదాయం ఎలా సంపాదించాలో అన్ని ప్లాన్లతోటే ఆయన జీవితాన్ని అర్పిస్తాడు. ఈ రాష్ట్రానికి డెఫినెట్గా బాగు చేస్తాడు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ స్టీల్ ప్లాంట్పై ఈరోజు ఢిల్లీలో మీటింగ్ జరుగుతుంది. ఏం చెప్తారా అని అంతా ఎదురు చూస్తున్నాము. ఒకవేళ ప్రైవేటీకరణ చేస్తామంటే కూటమి తరపున పోరాడతామా, వదిలేస్తామా, ఏం జరగబోతోంది? ఆల్రెడీ మీకు మొన్న స్టీల్ మినిస్టర్ వచ్చారు చూశారు కదా కుమారస్వామి. మీకు ఆల్రెడీ కుమారస్వామి గారు చెప్పిస్తారు. రెండోది ప్రైవేటైజేషన్ అనేది క్వశ్చనే లేదు అక్కడ. కానీ గవర్నమెంట్కి ఒక ఆలోచన ఉంది, దాన్ని ఎట్టి పరిస్థితిలో ప్రైవేటైజ్ కాకుండా దానికి క్యాపిటివ్ మైన్స్ కూడా కావాలి. కాబట్టి ఇవన్నీ మనం చేసే కన్నా శైలిలో కలిపితే బాగుంటుందని ఎంప్లాయీస్ కూడా అడుగుతున్నారు. శైలి ఈజ్ ఆల్సో దిస్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, దానిలో కలిపి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ నో వర్రీ ఫర్ ది స్టీల్ ప్లాంట్. లాస్ట్గా ఏంటంటే మీ బర్త్డే రోజున నేను చూశాను పెద్ద పెద్ద హోర్డింగ్స్ అవి ఇవి. అంటే ఇవి మీ అభిమానులు కట్టారా, మీరే సొంతంగా కట్టుకున్నారు? చాలా మంది అంటూ ఉన్నారు. డబ్బు లేదమ్మా ఎవరికి కూడా నా దగ్గర. నేను చేయించుకోవాల్సినంత అవసరం కూడా లేదు ఇప్పుడు నాకు.
అంత డబ్బు లేదు. గండిబాబ్జీ గారు అంటే 399 అదొక కాన్వాయ్ వెళ్తూ ఉంటే ఏదో సీఎం కాన్వాయ్ వెళ్తున్నట్టు లేదు కదా కాన్వాయ్. లేదు సార్, ఆ నెంబర్ వెనక ఏంటి, మీకు ఇష్టమా, మీరు కావాలని తెచ్చుకున్నారా, ఎట్లా ఆ నెంబర్? అంటే అది ఎప్పుడో ఒక కాకతాళీయంగా నా ఫ్రెండ్ ఒకడు శ్రీనివాస్ శాస్త్రి ఉన్నాడమ్మా. వాడు ఏం చెప్పాడంటే ఒక ఫ్యాన్సీ నెంబర్ నీకు కావాలంటే ఐడెంటిటీ ఉంటుందంటే నీకు ఏ నెంబర్ నచ్చుతుంది అన్నాడు. నాకు సరదాగా అన్నాడు, నాకు 3 నెంబర్ నచ్చుతుందని. ఓకే. టోటల్ 3. దానికి అది సెట్ చేసి ఆ నెంబర్ అలా ఇచ్చాడు, అది అలా కంటిన్యూ చేస్తున్నాం అంతే. దాని మీద ఏం పర్టికులర్గా ఏమి ఉండదమ్మా. రైట్. థ్యాంక్ యూ సార్. సో ఇవ్వండి, ఎందుకంటే మనకి సీనియర్ నేతగా ఎన్నో విషయాలు చెప్పారు గండిబాబ్జీ గారు. ప్రజలకు కూడా నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది 74 ఏళ్ల వయసులో చంద్రబాబు గారు పడుతున్న కష్టం అందరం చూస్తున్నాము. ఇది షో అనే వాళ్ళకి ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. సో చూస్తూనే ఉండండి VST న్యూస్.